మధుమేహం అనేది ఓ దీర్ఘకాలిక వ్యాధి. ఈ వ్యాధి వచ్చిందంటే దాని ప్రభావం శరీరంలోని అన్ని ప్రధానమైన అవయవాలపై పడుతుంది. అందులో కళ్ళు ఒకటి. ఈ షుగర్ వ్యాధి ప్రభావం కళ్లపై పడితే కీలకమైన రెటీనా దెబ్బతింటుంది. ప్రారంభ దశలో ఎలాంటి లక్షణాలు కనబడకపోవచ్చు. కాని కంటి చూపు మెల్లగా తగ్గడం, అస్పష్టంగా కనిపించడం, ఒక రోజు మంచిగా ఉన్నట్లే అనిపించి మరుసటి రోజు చూపు మందగించడం, వ్యాధి తీవ్ర రూపం దాల్చినప్పుడు కంటి చూపు పూర్తిగా కోల్పోవడం జరుగుతుంది. షుగర్ వ్యాధి కళ్లపై ప్రభావం చూపడాన్ని వైద్య పరిభాషలో డయాబెటిక్ రెటీనోపతి అంటారు. ముందుగా ఈ వ్యాధిని సూక్ష్మంగా నిర్ధారించడం ముఖ్యం. ప్రస్తుతం ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో అధునాతన యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. అయితే హైదరాబాద్ సోమాజిగూడలోని మ్యాక్సివిజన్ కంటి ఆస్పత్రి అత్యాధునిక వైడ్ ఫీల్డ్ ఫండస్ ఇమేజింగ్ సిస్టమ్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ యంత్రం ద్వారా డయాబెటిక్ రెటినోపతితో పాటు అనేక దీర్ఘకాలిక కళ్ల సమస్యలను సూక్ష్మంగా ఖచ్చితత్వంతో తెలుసుకునే వీలు కలుగుతుందని మ్యాక్సివిజన్ వైద్యులు చెబుతున్నారు. అసలు ఇది ఎలా పనిచేస్తుందో దాని వివరాలను సీనియర్ విట్రియో రెటినల్ సర్జన్ డాక్టర్ మురళీధర్ మాటల్లోనే విందాం. ఈ అల్ట్రా వైడ్ ఫీల్డ్ ఫండస్ కెమెరాకి నార్మల్ ఫండస్ కెమెరాకి తేడా ఏంటంటే, నార్మల్ ఫండస్ కెమెరాలో యూ విల్ హ్యావ్ ద ఫస్ట్ సెంట్రల్ 30 to 35 degrees వ్యూ ఆఫ్ ద రెటినా. సో ఓన్లీ ఆ సెంట్రల్ పార్ట్ ఆఫ్ ద రెటినా మాత్రమే కనబడుతుంది కాబట్టి పెరిఫరీ ఆఫ్ ద రెటినాలో జరిగే డిసీజెస్ అన్నిటిని మిస్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి. సో ఈ అల్ట్రా వైడ్ ఫీల్డ్ ఫండస్ కెమెరాలో ఏమవుతుందంటే 133 degrees view of the retina with a single click can be achieved. So that means the peripheral retina lo jarige anni conditions annitni easy ga and better early stages lo diagnosis treatment ivvadaniki veelutundi. దీంట్లో ఈ పర్టికులర్ ఫండస్ కెమెరాలో ఏంటంటే సాఫ్ట్వేర్ టెక్నాలజీ ఎట్లా ఇంకార్పొరేట్ చేశారు అంటే, 2 images ని కలిపితే ఇట్ గివ్స్ ఎ వైడ్ ఫీల్డ్ అంటే 200 degrees వ్యూ ఆఫ్ ద రెటినా. అట్లాగే 6 images montage, 6 image montage కలిపితే గివ్స్ 267 degrees వ్యూ ఆఫ్ ద రెటినా ఫ్రమ్ ద సెంటర్ టు 267 degrees వ్యూ ఆఫ్ ద రెటినా. అంటే ఫార్ పెరిఫరీ ఆఫ్ ద రెటినా వరకు కూడా మనం ఈజీగా విజువలైజ్ చేయడానికి వీలవుతుంది. సో రెటినల్ పెథాలజీస్, రెటినల్ డిసీజెస్ ఏవైతే ఫార్ పెరిఫరీలో మిస్ అయ్యే ఛాన్సెస్ ఏవైతే ఉండేవో మన కన్వెన్షనల్ ఫండస్ కెమెరా, యూజువల్ ఫండస్ కెమెరాతో ఇవన్నీ కూడా ఈజీగా డయాగ్నోసిస్ చేయడానికి వీలవుతుంది. అట్ ద సేమ్ టైం ఇమేజెస్ క్వాలిటీ కూడా ఎంత బాగుంటుంది అంటే, వాట్ ఎవర్ వి సీ క్లినికల్లీ, ఫిజిషియన్ క్లినికల్ గా ఫండస్ ఎలాగైతే చూస్తారో సేమ్ ఇమేజ్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఇన్ ద ఫండస్ కెమెరా. The same thing can be reflected on the face. So it's a true color imaging that is seen with this fundus camera. And at the same time, resolution of the lesions, and very small lesions can be detected at 7.3 micron resolution on them. So anta small lesions could easily pick up cheskune chances in fundus camera. So there is no possibility of missing the lesions. So at the same time ఏమవుతుందంటే, ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద అంటే రెటినల్ క్లినిషియన్ గా మాకు ఎక్కువగా 70% ఆఫ్ ద పేషెంట్స్ ఏంటంటే డయాబెటిక్ పేషెంట్స్ లో ఐకి సంబంధించిన కండిషన్ ఏంటంటే డయాబెటిక్ రెటినోపతి. అంటే షుగర్ వల్ల బాగా అన్కంట్రోల్డ్ డయాబెటిస్ వల్ల కావచ్చు, వెరీ లాంగ్ డ్యూరేషన్ ఆఫ్ డయాబెటిస్ వల్ల కావచ్చు, రెటినా అనే పొర ఏదైతే ఉందో అది షుగర్ వల్ల ఎఫెక్ట్ అయ్యి అది దాంతో విజన్ థ్రెటనింగ్ కాంప్లికేషన్స్ అంటే చూపు తగ్గే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా పికప్ చేసుకోవడానికి ఈ ఫండస్ కెమెరా చాలా ఇంపార్టెంట్.
సో ఎర్లీ స్టేజెస్ ఆఫ్ రెటినోపతి నుంచి కూడా పేషెంట్ ని మనం సీరియల్ గా మనం ప్రోగ్రెషన్ ఆఫ్ రెటినోపతి ఈ ఫండస్ ఫోటోగ్రాఫ్స్ తీసుకుంటూ వెళ్తే ప్రతి విజిట్ లో వీ కెన్ అసెస్ ద ప్రోగ్రెషన్ ఆఫ్ డయాబెటిక్ రెటినోపతి. అంటే మైల్డ్ నుంచి మోడరేట్ లోకి వెళ్ళిపోతున్నాడా, మోడరేట్ నుంచి సివియర్ లోకి వెళ్తున్నాడా, ఆర్ వెరీ సివియర్ లోకి వెళ్తున్నాడా, అడ్వాన్స్ స్టేజ్ లోకి వెళ్ళిపోతున్నాడా, ఈ రెటినోపతి చేంజెస్ అన్నింటినీ ఈజీగా క్యాప్చర్ చేసుకోవడానికి వీలవుతుంది. అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే ఈ పర్టికులర్ ఫండస్ పిక్చర్స్ తీసుకోవడానికి ఇప్పుడు మనకు యూజువల్ ఫండస్ కెమెరాస్ అయితే ప్యూపిల్ డైలేట్ చేసి చేయాల్సి వస్తుంది. అంటే డ్రాప్స్ చేయాలి, ఆ తర్వాత పేషెంట్ ఒక 40-45 మినిట్స్ కూర్చోవాలి, ఆ తర్వాతే మనం ఫండస్ పిక్చర్ తీసుకోవడానికి వీలవుతుంది. బట్ దిస్ కెమెరా విల్ ఎనేబుల్ అస్ టు టేక్ ద ఫండస్ ఇమేజింగ్ వితౌట్ డైలటేషన్. ఈవెన్ నార్మల్ పీపుల్ లో మనకి ఈజీగా ఫండస్ ఫోటోగ్రాఫ్ ని పికప్ చేసుకోవచ్చు. అది కూడా వైడ్ ఫీల్డ్ ఇమేజ్ ఆఫ్ ద రెటినా విల్ బి సీన్. సో ఎనీ పేషెంట్ హూ ఇస్ చాలా బిజీ పేషెంట్స్ ఉంటారు, వెరీ అర్జెన్సీ ఉంటుంది, ఎమర్జెన్సీ ఉంటుంది, దే వాంటెడ్ టు గో ఆఫ్ ఇమీడియట్లీ. సో ఇన్ సచ్ కేసెస్ వీ కెన్ జస్ట్ టేక్ అ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ద ఫండస్ without dilatation, so that saves the time of the patient as well. So fast track OPD is easy also. So we can pick up the lesions without dilatation of the pupil. That is the major advantage with this fundus camera.